నమస్తే. రేణుకా చౌదరి గారు తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు. తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమికి అనుకూలంగా బీజేపీ కూటమికి సహాయం చేస్తూ బీజేపీ కూటమికి తరపున ఒక కాంగ్రెస్ నాయకురాలు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేద్దామని చెప్పి మేమందరూ శ్రమించి పనిచేస్తున్నాం. మేమంతా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దామని. కాంగ్రెస్ నాయకులు మొత్తం నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కరెక్ట్గా చెప్పాలంటే నరేంద్ర మోడీని గత 15 సంవత్సరాలుగా ప్రధానమంత్రిని చేస్తుంది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులే. ఆంధ్రప్రదేశ్గా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులే నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేస్తున్నారు. ఓకే, అసలు కాంగ్రెస్ ఎంత బలంగా ఉండేది ఆంధ్రప్రదేశ్లో, అలాంటి దాన్ని వీళ్ళే ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకొని ఒకరి మీద ఒకరు చేసుకొని, ఇది రాజశేఖర రెడ్డి గారి మీద వ్యతిరేకంగా ఒకరు, తర్వాత జగన్ గారి మీద ఒకరు, అది చేసి ఇది చేసి కాంగ్రెస్ని లేకుండా చేశారు. ఇక్కడ కాంగ్రెస్ని లేకుండా చేశారు. ఇప్పుడున్న రెండు పార్టీలు బీజేపీ వైపుకున్నాయని చెప్పి మేము బాధపడుతున్నాం లోపల. ఓకే, సరే ఏదైనా ఇది రేణుకా చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఇది అంతా రాజశేఖర రెడ్డి గారి మీద కోపంలాగా కనిపించింది ఆమెకి. రాజశేఖర రెడ్డి గారి మీద అక్కడ అమరావతి లేదండి. ఇది అమరావతి అనేది ఒక చిన్న ఇష్యూ. జగన్ మీద కోపం ఉంది ఆమెకి, రాజశేఖర రెడ్డి మీద కోపం ఉంది ఫుల్గా. రాజశేఖర రెడ్డి మీద జగన్ మీద కోపంతో మాట్లాడినట్టుగా అనిపించింది నిన్న. ఆమె కోపట్టడానికి కూడా కొంత బ్యాక్గ్రౌండ్ తెలియాలి. మరి రేణుకా చౌదరి గారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆమె యాక్చువల్గా స్వతహాగా టీడీపీ నాయకురాలు. టీడీపీలో ఎంపీగా 2 సార్లు పనిచేశారు. 1998లో ఆమె నేను రాజ్యసభ మెంబర్, ఇప్పుడు నువ్వు వద్దులే వేరే వాళ్ళకి ఇస్తా అన్నారు చంద్రబాబు నాయుడు గారు. అందుకని పోయి ఆమె రాజశేఖర రెడ్డి గారిని కలిసి అక్కడ రాజ్యసభ మెంబర్ అయ్యారు. ఎలాగైనా రాజ్యసభ మెంబర్ అవ్వాలి కాబట్టి రాజ్యసభ మెంబర్ అయ్యారు కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారిని కలిసి. యాక్చువల్గా ఆమె తెలుగుదేశం. ఆమె రేణుకా చౌదరి గారు ఓకే ఆబ్వియస్లీ ఎన్టీఆర్ ఫ్యాన్. ఇప్పుడు కూడా చాలాసార్లు ఎన్టీఆర్ గురించి, జూనియర్ ఎన్టీఆర్ గురించి మంచి మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారు రేణుకా చౌదరి గారు. అంటే వీళ్ళందరూ చాలామంది కాంగ్రెస్లో ఉండి తెలుగుదేశంతో మీరు పనిచేసినప్పుడు తెలుగుదేశాన్ని కాంగ్రెస్లో కలుపుకోవాలి. మీకు చేతనైతే అది చేయాలి. అది చేస్తే ఏమైతే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేయడానికి పనిచేసే వాళ్ళల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలని కోరుకునే వాళ్ళు ముందు వరుసలో పెడితే వాళ్ళలో ఫస్ట్ నేనే ఉంటాను, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే వాళ్ళు. ఓకే, కాకపోతే ఏంటంటే ఈ తెలంగాణలో ఉన్న చాలామంది కాంగ్రెస్ నాయకులు వాళ్ళందరిని మిస్గైడ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్క చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పార్టీ పెట్టుకునేటట్టు చేసి ఇది చేసి కాంగ్రెస్ని నాశనం చేశారు ఆంధ్రప్రదేశ్లో. మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ నాశనం అవడానికి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కొంతమంది పాత్ర ఉంది. దోస్ హూ హేట్ వైఎస్ఆర్ ఫ్యామిలీని హేట్ చేసి కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ పాత్ర ఉంది ఇక్కడ. ఇప్పుడు ఈమె ఊరికే రేణుకా చౌదరి గారు ఊరికే షర్మిల గారు తల్లిని చెల్లిని బయటపడేసాడు జగన్మోహన్ రెడ్డి ఆడు ఈడు అందా కదా నిన్న టీవీ ఛానల్లో కూర్చారు రేణుకా చౌదరి గారు. ఆమెకి షర్మిల గారి మీద ప్రేమ ఉందనుకున్నారా? అది పొరపాటు, ప్రేమ ఉందనుకోవటం. ఎందుకంటే షర్మిల గారి కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తానని ప్రచారం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మొట్టమొదటి రెస్పాండ్ అయింది రేణుకా చౌదరి గారే. ఆమె అంటే సరిపోయిందా? మీరు కావాలంటే వెళ్ళి చూసుకోండి. 2022లోనో 2023లోనో కాంగ్రెస్ని విలీనం చేసినప్పుడు, అదే షర్మిల గారి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు ఆమె అంటే సరిపోయిందా? వైఎస్ఆర్ అనే షర్మిల ఒక్కతే వస్తుందా, ఆమెతో ఎవరన్నా వస్తున్నారా అంటే అర్థం ఏంటి? ఇండైరెక్ట్గా ఏమంది? ఆమె తప్పితే ఎవరు లేరు ఆమె పార్టీలో, ఆమె ఎవరికి కావాలి కాంగ్రెస్ పార్టీకి, ఆమె అంటే సరిపోయిందా? ఆమె అవసరం లేదు మా కాంగ్రెస్ పార్టీలోకి అని చెప్పి షర్మిల గారి మీద వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తి రేణుకా చౌదరి గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చెల్లి మీద ప్రేమ ఉందా? నిజంగా చెల్లి మీద ప్రేమ ఉంటే ఆ రోజు ఆమె భయం అంటే ఖమ్మంలో ఆమెకి ఎంపీ సీట్ ఇస్తారు, కాంగ్రెస్ ఖమ్మంలో సీట్ అడుగుతుంది షర్మిల గారు అని చెప్పేసి నాకెక్కడ టెండర్ పెట్టిద్ది అని చెప్పి ఆమె రేణుకా చౌదరి గారు గోల. ఓకే, ఆ రోజు షర్మిల గారిని వ్యతిరేకించారు. ఇప్పుడు బయటకు వచ్చి ఏమని చెప్తున్నారు? షర్మిలని మోసం చేశాడు, దర్ విక్టిమ్స్. నిజంగా షర్మిల మీద ప్రేమ ఉందా అండి వీళ్ళకి? ఊరికే చెప్తున్నారు అట్లా అంతే. ఇప్పుడు చాలా మాటలు అందండి, ఎదవన్నారు ఎదవ. ఆ మాటలు మనం చెప్పడానికి కూడా
పుట్టగానే వాళ్ళ అమ్మ చంపేసి ఉండాల్సిందని ఒక పదం మాట్లాడారు రేణుకా చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి గారిని. అది జగన్ గారు పుట్టగానే చంపేసి ఉంటే ఒక పీడ వదిలిపోయింది. మరి అంత కోపం, అంత కష, మరి అంత ద్వేషం ఉండేది ఒక మనిషి మీద. ఎందుకు ఇంత ద్వేషం ఉందంటే నేను చెప్పాలి, ఆమె చెప్పింది. ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని, జగన్మోహన్ రెడ్డి మా కమ్మోళ్ళని టార్గెట్ చేశాడు, అతను ఒక మెంటలోడు, నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి నేను ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అంది. ఈ మాట నేననలే, రేణుకా చౌదరి గారు అన్నారు. మా కమ్మోళ్ళని టార్గెట్ చేశాడు, అతను ఒక మెంటలోడు, అతనికి నేను నా సొంత డబ్బులు పెట్టి ట్రీట్మెంట్ ఇస్తా అన్నారు. ఓకే, ఇది చూడండి, ఇదంతా కూడా ఏంటంటే వెనకేదో బ్యాక్గ్రౌండ్ ఉంది. రేణుకా చౌదరి గారికి ఆమె బాధపడ్డారు, తప్పేం లేదు. ఇప్పుడు కమ్మోళ్ళని తిడితే ఆమె బాధపడింది, ఎందుకంటే ఆమె కూడా కమ్మే కదా, బాధపడింది, తప్పేం లేదు. ఎందుకంటే నేను రోజునే మా దళితులు అని నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కమ్యూనిటీ గురించి వాళ్ళు మాట్లాడుకునే హక్కు వాళ్ళకు ఉండిద్ది, ప్రొటెక్ట్ చేసుకునే హక్కు వాళ్ళకు ఉండిద్ది. కాదు ఏంటంటే నాలాగే బయటకు వచ్చి చెప్పాలి. నేను చెప్తున్నాను, మా దళితులకి అది చేశారు ఇది చేశారని చెప్పి నేను ఓపెన్గా చెప్తున్నా. ఈ వీడియో ఐఎమ్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దళిత్ కమ్యూనిటీ అని నేను చాలా వీడియోలు పెట్టాను. చూస్తే చూడండి, లేతలేదని. అంటే అర్థం, నేను దళిత కమ్యూనిటీకి సపోర్ట్గా ఈ వీడియో పెడుతున్నానని చెప్పి ముందు అక్కడి నుంచి స్టార్ట్ చేసి వీడియోలు పెడతాను నేను. ఇప్పుడు మీరు కూడా ఇదిగోండి మా ఖమ్మంలో టార్గెట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఇతని మీద మాకు కోపం ఉందని అది చెప్పకుండా అమరావతిలో వాళ్ళని తిట్టాడు వీళ్ళని తిట్టాడు. జగన్మోహన్ రెడ్డికి ఏమైనా సంబంధం ఉందా అమరావతి ఇష్యూ? జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు కదండి. ఒక ఎనలిస్ట్ అన్నాడు, ఎనలిస్ట్ మీద మీరు కేసు పెట్టారు, అతని కోసం వెతుకుతున్నారు. మీరు సాక్ష్యంలో ఉన్నటువంటి అతన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు నాకు తెలిసిన వరకు. సరే, అతన్ని కూడా టార్గెట్ చేశారనుకోండి హోస్ట్ని, ఓకే, యూ కెన్ గివ్ ఏ నోటీస్ టు సాక్షి మేనేజ్మెంట్. వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు మీకు, అది తప్ప లేదా ఎందుకు అనేది వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. సాక్షి మేనేజ్మెంట్ వరకు మీరు వెళ్ళొచ్చు. అవన్నీ వదిలేసి భారతిరెడ్డి గారు తమ్మునేలు పెట్టి, జగన్మోహన్ రెడ్డి గారు తమ్మునేలు పెట్టి, జగన్మోహన్ రెడ్డి చేత ఇది పొరపాటున ఒక బూతు తిడితే తిరిగి 100 బూతులు తిట్టినట్టుగా ఉంది ఇదంతా. ఎవరో ఒక అనలిస్ట్ ఒక మాట అన్నాడని చెప్పి ఇన్ని మాటలు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని, భారతిరెడ్డి గారు తమ్మునేలు పెట్టి, అది చేసి ఇది చేసి అని చెప్పేసి. సో సాడ్ ఇది. ఇప్పుడు వీళ్ళందరూ వెనకుండి అది కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కూడా ఇది చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏమో ఆయన ముఖ్యమంత్రి అవుతుంటాడు, ఆయన పోయి మోడీ గారిని గెలిపిస్తూ ఉంటాడు, మోడీ గారిని ప్రధానమంత్రిని చేస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు అంటే టీడీపీకి సపోర్ట్ చేయటం ఏంటి, టీడీపీ గెలవటం ఏంటి, వాళ్ళు వెళ్ళి మోడీని ప్రధానమంత్రిని చేయటం ఏంటి? మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఈసారన్నా 2029 రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వడానికి కష్టపడదాం. నేను కూడా కష్టపడుతున్నాను, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనేది నా యొక్క ఇంట్రెస్ట్. ఎందుకంటే మేము ఈ ఒక సెక్యులరిజం అనే దాన్ని, సెక్యులరిజం, ఫెడరలిజం, రాజ్యాంగ వివరణ, ఏమంటే రిజర్వేషన్స్, దళిత బడుగు బలహీన వర్గాలు, వీటన్నిటికీ దెబ్బ తగిలిందని నేను నమ్ముతున్నాను. కాబట్టి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకునే వాళ్ళ మొదటి వరుసలో నేను కూడా ఉన్నా. దానికి కావాల్సినప్పుడు మనం ఎవరితో మాట్లాడుకోవాలి, ఎవరిని పెట్టుకోవాలి, ఎవరిని దగ్గర చేసుకోవాలి, అవి చూడాలి. కానీ బీజేపీ ఎలియన్స్లో ఉన్న వాళ్ళకి వెళ్ళి వాళ్ళ చుట్టూ చట్టాపట్టాలు తీసుకుని జగన్ దొక్కితే రాహుల్ గాంధీ కాంగ్రెస్ బతికిద్ది, ఎక్కడ కాంగ్రెస్ బతికిద్దలేదు తర్వాత సంగతి. అక్కడ కనీసం ముందు రాహుల్ గాంధీని మీరు ప్రధానమంత్రి చేసి కదా అప్పుడు కదా ఇక్కడ కాంగ్రెస్ బతికిద్దలేదు తర్వాత సంగతి. ఇక్కడ కాంగ్రెస్ బతికిద్ది కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు చేద్దామంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక ప్లాన్ ఇస్తాడు. ఆ ప్లాన్ ఎలా ఉండిద్ది అంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఉంటుంది ప్లాను. ఆయన వెళ్ళి నరేంద్ర మోడీ గారితో కలిసి ప్రధానమంత్రిని చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎప్పుడు ట్రై చేయలే. మీరు ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం, ప్రధానమంత్రి అవ్వతాడేమో రాహుల్ గాంధీ అనేటువంటి ఆ సిగ్నల్ ఎంతవరకు రాలే. ఆ సిగ్నల్ ఇచ్చిన రోజు జగన్మోహన్ రెడ్డి ఇస్తాడేమో మీకు సపోర్టు. మీరైతే అతను టెస్ట్ చేయాలి. 3 సార్లు చంద్రబాబు నాయుడు టెస్ట్ చేశారు, 3 సార్లు మీకేం సపోర్ట్ చేయాలి. ఒకసారి ఎలించి పెట్టుకున్నాడులేండి కాంగ్రెస్ వాళ్ళతో. నేను ఇది కూడా నారా లోకేష్ గారికి నేను చాలాసార్లు చెప్పి, బహుశా నేనే అనుకోండి ఇప్పుడు 3వ సారి 4వ సారి మాట్లాడుతున్నా. నారా లోకేష్ గారు తన కష్టాలు తనే తెచ్చుకుంటున్నాడు. ఎందుకంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ కాసుకొని కూర్చున్నాడు,
ముఖ్యమంత్రి అవుదాము, నా పార్టీని బలపరుచుకుందాము, జనసేన ఏ రోజు అయినా సరే రాష్ట్రం తన చేతిలోకి తెచ్చుకోవాలని పవన్ కళ్యాణ్ కాసుకొని కూర్చున్నాడు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు రిటైర్డ్ అవుతాడో అప్పుడు నా పంజాబ్ విసురుదామని పవన్ కళ్యాణ్ కూర్చొని ఉన్నాడు. ఒక పక్క భారతీయ జనతా పార్టీ ఎదురు చూస్తుంది, ఎప్పుడు ఛాన్స్ వచ్చిద్దా, ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ని మన కబంధ హస్తాల్లోకి పెట్టుకుందామని భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేస్తున్నారు. మోడీ గారు, అమిత్ షా గారు. వాళ్ళిద్దరి ప్లాన్లో లోకేష్ ఎంత, లోకేష్ గారు జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు అని నేను ఇప్పుడు 4వ సారి మాట్లాడుతున్నాను నా వీడియోల్లో. ఓకే సరే, ఇదండి, నేను ఎక్కువ మాట్లాడడం కాదు. అంటే ఇది రేణుకా చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే కరెక్ట్ కాదు. అది వాళ్ళమ్మ పురిటి నొప్పులను పుట్టగానే చంపేస్తే బాగుండేది అది అనేది కరెక్ట్ కాదు. నాకు ఈ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్లో ఉన్న చాలామంది నాయకుల మీద నాకు చాలా కోపం ఉంది. ఎందుకంటే కొంతమంది మీద, అందరి మీద కాదు, కొంతమంది కోపం ఉంది. ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాకు సెక్యులర్ పార్టీ లేకుండా చేశారు. అంటే సెక్యులర్ పార్టీ లేదంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీ సెక్యులర్ పార్టీ కదంటే సెక్యులర్ పార్టీలే. బట్ వీళ్ళు అల్టిమేట్గా రేపొద్దున ఎవరికి సపోర్ట్ చేస్తారు అల్టిమేట్లు అనేటువంటి క్లారిటీ రాలా. క్లారిటీ లేనప్పుడు చాలా భయంగా చాలామంది మైనారిటీస్ ఉన్నారు. అలా నేను కూడా ఉన్నా, భయంగా ఉంటాను. ఐఎమ్ సపోర్టింగ్ జగన్. బట్ ఎక్కడో తెలియని భయం ఉండేది. ఏంటంటే అట్ ది ఎండ్ whom he will support to make prime minister, is it Modi or Rahul Gandhi అని భయం ఉండేది. ఓకే, నేను అందుకేమన్నంటే ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైనటువంటి సెక్యులర్ వాదాన్ని భుజాన్ని ఎత్తుకొని నరేంద్ర మోడీ గారిని ఢీకునేటువంటి పార్టీ లేకుండా చేశారు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అని నేను అంటున్నా. ఎందుకంటే ఇప్పుడైనా సరే మీరు కొంచెం జాగ్రత్తగా ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎవరితో మాట్లాడుకోవాలి, ఎవరిని దగ్గర చేసుకోవాలి, ఎవరిని మన లైన్లోకి తెచ్చుకోవాలి, అది మీరు చూసుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈగోలు అవన్నీ పనికిరావు. నరేంద్ర మోడీ గారు చూడండి, ఎంత టాలెంటెడ్ పర్సన్ ఆయన. పవన్ కళ్యాణ్ ఇంటికి పోతాడు, పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుంటాడు, పోయి అక్కడ హీరో అని పేరంట జోసెఫ్ విజయ్తో పొత్తు పెట్టుకుంటాడు. అవసరమైతే రేపు పొద్దున నేను పార్టీ పెడితే నా పార్టీకి కూడా వస్తాడు నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ దే వాంట్ బికమ్ ప్రైమ్ మినిస్టర్. నాలంటూడితో కూడా పొత్తు పెట్టుకోవడానికి ముందుకు వస్తారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. దట్ ఈస్ హౌ యూ షుడ్ బికమ్, దట్ హౌ యూ షుడ్ బికమ్ ఏ పొలిటీషియన్. ఈగోతోటి మనకు కావు, కిందకి వెళ్ళాలి, ఎవరినైనా కలవాలి, ఎవరినైనా దగ్గర చేసుకోవాలి, ఎవరినైనా దగ్గరికి రానియాలి, ఎవరినైనా సరే మనలో కలుపుకొని జాగ్రత్తగా లైన్లో పెట్టుకొని వాళ్ళతోటి మీరు ప్రైమ్ మినిస్టర్లు అవ్వాలి, వాళ్ళని చీఫ్ మినిస్టర్ని చేయాలి. ఆ ఎలియన్స్ ఉండాలి. నేను చీఫ్ మినిస్టర్ని చేస్తాను, నన్ను ప్రైమ్ మినిస్టర్ని చేయనేది ఇది ఉండాలి. ప్లానింగ్ ఎలా ఉండాలి. థ్యాంక్ యూ, నమస్కారం.